చంద్రాదితా విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. పదార్థం పూర్తి భావం. అర్ధకాయం అర్ధ శరీరం కలవాడు. మహావీర్యం గొప్ప శక్తి కలవాడు. చంద్రాదిత్య విమర్దనం చంద్రుడు సూర్యుడిపై ప్రభావం చూపేవాడు. సింహికాగర్భ సంభూతం సింహిక అనే దానవురాలి గర్భంలో పుట్టినవాడు. భావం మీనే. అర్ధ శరీరంతో ఉన్న అపార శక్తి కలిగి సూర్య చంద్రులను గ్రహణం చేసే శక్తిగల సింహిక గర్భంలో జన్మించిన రాహుదేవుడిని నేను నమస్కరిస్తున్నాను. ఎన్నిసార్లు జపించాలి? సాధారణంగా 9 సార్లు. ప్రత్యేకంగా దోష నివారణకు 18 లేదా 108 సార్లు. మంగళవారం రోజు 18 సార్లు లేదా 27 సార్లు జపిస్తే మంచి ఫలితం. ఉదయం సూర్యోదయం తర్వాత లేదా సాయంత్రం సూర్యాస్తమయం సమయం ఉత్తమం. మంగళవారం రోజున ప్రాముఖ్యత. మంగళవారం రోజున రాహు జపం చేస్తే దోషాలు తగ్గుతాయి, శత్రు బాధలు తగ్గుతాయి, మానసిక భయం తగ్గుతుంది, అకస్మాత్తుగా వచ్చే సమస్యలు తగ్గుతాయి. వింటే కలిగే ఫలితాలు. రాహు శ్లోకాన్ని వినడం మాత్రమే చేసినా కూడా మనసుకు శాంతి కలుగుతుంది. భయాలు, ఆందోళనలు తగ్గుతాయి. చెడు గ్రహ ప్రభావం కొంతవరకు తగ్గుతుంది. కాన్సంట్రేషన్, ధ్యానం పెరుగుతుంది. దురదృష్టం తగ్గి అదృష్టం పెరుగుతుంది. ముఖ్య సూచనలు. శ్లోకం జపించే ముందు స్నానం చేయడం మంచిది. నల్ల నువ్వులు లేదా నల్ల దుస్తులు ధరించడం శుభప్రదం. భక్తితో, శ్రద్ధతో జపిస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది.